ఈ కుమ్మెర గ్రామంలో అసలు ఏం జరిగింది? మరి ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం నడుస్తా ఉంటే అసలు ఒక పసికందును చంపడం అనేది ఎట్లా ఎట్లా చూస్తున్నారు? నిజంగా అక్కడ అసలు అంతకుముందు మల్లన్న రాకముందు ఎట్లుండే? మల్లన్న వచ్చిన తర్వాత ఎట్లుండేది? అసలు ఏంది అక్కడ ప్రెజెంట్ అయితే ఏం జరుగుతుందాడ? అన్న మా పేరు అంజనేయులు అన్న, జిల్లా ప్రెసిడెంట్ తీర్మాల మల్లన్న టీంకు, రాజాధికార పార్టీ టీంకు. హ్మ్. అయితే గతంలో ఒక 10 రోజుల కింద జరిగిన సంఘటన ఏంటంటే, హ్మ్. ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హ్మ్. చాకలి కులానికి సంబంధించిన వాళ్ళు. ఓకే. ఈ చాకలి కులంలో సంబంధించిన అతను ఎస్సీ కమ్యూనిటీకి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆహా! అచ్చా! అచ్చా! ఈ అమ్మాయి చాకలామె పెళ్లి చేసుకున్నాయనే ఎస్సీ కమ్యూనిటీ. అబ్బాయి చాకలైన, అమ్మాయి ఎస్సీ కమ్యూనిటీ ఓకే. ఓకే. చేసుకొని వీళ్ళు ఒక గుడిసెల్లో కాపురం చేసుకుంటూ ఆ కుమ్మెర్ల అనే జీవనం గడుపుతున్నారు కూలీ నాలి వేసుకుంటూ. ఆ! నిరుపేద కటిక కుటుంబం, వీళ్ళకి తినడానికి తిండి లేదు అక్కడ. ఓకే. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ రెడ్డి వర్గం ఏవైతే ఉన్నారో మొన్న ఎలక్షన్లప్పుడు క్యాంపనింగ్ లో వాళ్ళెమ్మడి వీళ్ళు తిరగలేదు. హ్మ్. అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు వీళ్ళు. చేయలేదు. ఆ! అయితే వీళ్ళు ఏ పార్టీకి చేయకుండా వీళ్ళ తిప్పలు వీళ్ళు ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళకి ఇల్లే కరెక్ట్ లేదు. వాళ్ళకు రాజకీయం ఏం చేస్తారబ్బా? అది పాపం వాళ్ళ పరిస్థితిలో ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే చాలా దారుణంగా ఉంది. అగైన్ అక్కడ జరిగింది ఏంటంటే, కుమ్మెర మల్లయ్య గట్టు అని ఒక జాతర జరుగుతుంది అన్న, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఓకే. ఈ మల్లయ్య గట్టుకు సున్నం వేయడం కానీ, ఆ గుడికి సంబంధించిన పెయింటింగ్స్ కానీ ప్రతిదీ చాకలి వాళ్ళ కుళ్ళ వృత్తి అన్న వాళ్ళకు. సున్నాలు, జాజులు పెట్టడం అనేది వీళ్ళ కుల వృత్తిగా పని చేసిండ్రు. పని చేసినప్పుడు వీళ్ళు దర్శనానికి వెళ్ళిండ్రు మొన్న. ఎప్పుడు 18 తారీఖు నాడు దర్శనానికి వెళ్తే అక్కడ వీళ్ళు 100 రూపాయలు తీసుకొని దేవుని దర్శనానికి పోవాలని ఇప్పుడు గెలిచిన రెడ్డి ఎవరైతే ఉన్నారో సర్పంచ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి 100 రూపాయలు తీసుకొని దర్శనానికి వెళ్ళాలనే కార్యక్రమం అంతకుముందు ఉన్నదా? లేకపోతే ఇప్పుడే లేదన్న, ఎప్పుడు లేదు. ఎందుకు అంటే మేము పుట్టి పెరిగినక్కడనే నేను సుమారుగా ఒక 2-3 సంవత్సరాలు ఆ మల్లయ్య గట్టు చుట్టూ రాతి గోడలు నిర్మించినాం మేము. కాబట్టి ఆ కుమ్మెర గ్రామం నుంచి నాకు చాలా అనుబంధం ఉంటుంది. అక్కడ ఎలాంటి ఇది లేదు. ఎప్పుడైనా ఏ కుల వృత్తి వాళ్ళు పని చేసి వెళ్ళిపోతుంది. దైవ దర్శనం అనేది ఫ్రీగా నడుస్తున్నది. ఎప్పుడైతే ఈ రెడ్డి వర్గం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సర్పంచ్ గా గెలిచిండ్రో వీళ్ళు కండిషన్స్ రాసుకున్నారు. వాళ్ళు 100 రూపాయలు దర్శనానికి అని పెట్టుకున్నారు. సరే, వీళ్ళు పోయిన క్రమంలో ఏంటంటే, అయ్యా వాళ్ళు దొరాని పిలుస్తారన్న ఊర్లో. దొర మేము సున్నాలు వేసినాం, అన్ని చేసినాం, మేము మాతోనే తీసుకోవడం ఏందని వీళ్ళు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళ 100 రూపాయలు ఇవ్వనందుకు, కొడక నువ్వు మమ్మల్ని అడుగుతావరా, మేమంటే ఎవరా, మేము రెడ్డిలము, మేము రాజులం, దొరలని అడుగుతారా అని మీరు ఎదిరిస్తారా అని ఆ పిల్లని విచ్చల విడిగా కొట్టిండ్రు. ఆ టెంకాయ రూమ్ లో వేసి కొట్టిండ్రు. అగైన్ కొట్టడంలో అమ్మాయి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నదో ఆ పాపని ఎత్తుకొని ఉన్నది, 2 నెలల పసికందును. వీళ్ళకి పిల్లలు పుట్టకపోతే మొక్కుబడితో పిల్ల పుట్టిందని చెప్పేసి తీసుకెళ్ళిండ్రు. వీళ్ళు మొక్కుబడి చెల్లించుకోవడానికి గుడికి వెళ్ళిండ్రు. ఈ గుడికి వెళ్ళిన క్రమంలో ఇది జరిగిన సంఘటనలో అమ్మాయి ప్రత్యక్షంగా లైవ్ లో ఉండడం వల్ల అమ్మాయి అయ్యా నేను బాలేంతని మా భర్తను కొట్టకుండా చంపకుండా అని అడ్డం పోయి బతిమలు ఆడుకుంటూ పిల్ల ముఖం అన్న చూడండి అని ఆ పిల్లని వాళ్ళ కాళ్ళ కాడ పెట్టి ప్రాధాయపడుతూ మొక్కుతుంది అమ్మాయి. ఆ మొక్కుతున్న క్రమంలో నీకు పిల్లగాడేవాడు మీకు పిల్లలు ఎందుకే అని విచక్షణంగా వాళ్ళ అమ్మాయి ఆ చీరలు లాగడము, నీకు నీ మొగుడికే పుట్టింది ఈ పిల్ల అది అని వల్గర్ గా లాంగ్వేజ్ గా వాళ్ళకి ఎక్కడ తాకకూడదు అమ్మాయికి అక్కడ తాకుతూ అవన్నీ జరిపినాను. అక్కడ జరిపిన క్రమంలో పిల్లని కాళ్ళ కింద పెట్టినప్పుడు కాళ్ళ కాడ పెట్టి మొక్కుతుంటే ఆ పిల్లని అంటే సుమారు 3 మీటర్ల దూరం పోయింది అమ్మాయి. అంటే ఫుట్బాల్ ఫుట్బాల్ అన్నట్టు అంటే ఆ శ్రీనివాస్ రెడ్డి అనే క్యాండిడేట్ అంటే అమ్మాయి పోయినాక అమ్మాయి ఏడుస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు అందుకొని ఓదార్చుకుంటూ అమ్మాయిని తీసుకొని అక్కడ నుంచి పారిపోయి వెళ్ళొచ్చారు వీళ్ళు చంపేస్తారని. చంపేస్తారని ఆర్గానికి వచ్చి తలదాల్చుకున్నారు. అక్కడ 2 రోజులు వీళ్ళ గురించి తేలాడిరు వీళ్ళు. అప్పటికి వీళ్ళు అక్కడ జరిగిన సంఘటనకు పోలీసు వాళ్ళకు 100 కాల్ చేసినా స్పందించలేదు. ఈ సంఘటన మధ్యాహ్నం జరిగితే మధ్యాహ్నం 100 కాల్ చేస్తే సాయంత్రం 6 గంటలకు పోలీసు వాళ్ళు వెళ్ళిండ్రు. మరి కుమ్మెర జాతర బందోబస్తులో ఉన్న పోలీసు వాళ్ళు ఏం పని చేసిండో అర్థం కాలేదు. మరి అక్కడ బందోబస్తుకు 2 ఎస్ఐలు సుమారుగా ఒక 100 మంది. ఇంత జరుగుతున్న డిపార్ట్మెంట్ ఏం చేసింది అసలు? ఇంత జరుగుతున్నా కానీ అక్కడ ఉన్న బందోబస్తుకు వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిరు అసలు?
అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలని అంటే అక్కడ రెడ్డిల వర్గ ఆధిపత్య పోరు ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు ఏం చేసినా వాళ్ళకే ఏమంటారు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు అధికార పార్టీ అంటేనే అట్లుందన్న ఇక్కడ. అయితే ఇక్కడ అక్కడ కుమ్మెర్ల డ్యూటీ చేస్తున్నాయన తిమ్మాజ్పేట ఆయన ఒక రెడ్డి ఎస్ఐ, ఇక్కడ ఉన్న ఆయన బిజినెపల్లి ఎస్ఐ, ఆయన ఒక రెడ్డి ఎస్ఐ, అక్కడ సిఐ రెడ్డి అశోక్ రెడ్డి. అంటే ఇక్కడ రెడ్డిలు ఏం చేసినా చెల్లుబాటు అంతే అన్న. ఇక్కడ నార్కన్ జిల్లాలో జరుగుతున్న దారుణాలే అవి. ఎందుకంటే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కుచుకుల దామోదర్ రెడ్డి ఆయన కొడుకే ఎమ్మెల్యే. సో వీళ్ళకి బంధువులు వీళ్ళు ఎవరు. ఇప్పుడు ఈ నిందితుల మీద ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో కుమ్మెర్లో జరిగిన సంఘటనలో శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కలిసి వీళ్ళంతా వాళ్ళకి చుట్టాలు అవుతారు, ఎమ్మెల్యేకు చుట్టాలు అవుతారు. సో వీళ్ళు ఏం చెప్తే ఎమ్మెల్యే చెప్పినట్టే. ఇంకా అంటే వాళ్ళొక్కరే కాదు, ఎంటైర్ నార్కల్ కాన్ఫరెన్స్ లో ఏ రెడ్డి చెప్పినా కుచుకుల దామోదర్ రెడ్డి చెప్పినట్టే, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చెప్పినట్టే. ఆయన అట్లా చెప్పిండు వాళ్ళకు. అగైన్ అక్కడ డ్యూటీ చేసే పోలీసు వాళ్ళు మొత్తం రెడ్డి వర్గాలనే ఉంటాయి. అక్కడ ఎంఆర్ఓ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ ఈ దామోదర్ రెడ్డి కానీ ఈ రాజేశ్వర రెడ్డి ఎవరైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు ఫుల్ ఫ్రీడమ్ పవర్స్ ఇచ్చారు. అధికారులకు పవర్స్ లేవు అక్కడ, కేవలం రెడ్డిలకు పవర్స్ ఉన్నాయి. రెడ్డిల అధికారులు రెడ్డిలు చెప్పిందే వేదం. ఈ విధంగా వాళ్ళు అరాచకాలు జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి చేసినాక అమ్మాయి చనిపోయింది. అమ్మాయికి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళు పిటిషన్ ఇస్తే వీళ్ళ పిటిషన్ ఏమో పక్కకు పెట్టిరు, కోర్టుకు రెఫర్ చేసిండ్రు. వాళ్ళు మళ్ళా ఇప్పుడు ఎవరినైతే కొట్టిండ్రో ఈ చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రుల మీద మళ్ళా రెడ్డిలో వాళ్ళు పిటిషన్ ఇస్తే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు వాళ్ళు. ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళనే కొట్టి వీళ్ళ మీద కేసు పెట్టిరా? వీళ్ళని కొట్టి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి దాని మీద మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేసే కాడ తీసుకొచ్చారు. అంటే దీన్ని కోర్టుకు పంపించకుండా ఆపిరట కదా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిందని తెలియకుండా కోర్టుకు పంపించకుండా ఆపిరట కదా? లేదన్న, వీళ్ళు ఇచ్చిన పిటిషన్ రెఫర్ చేసిండ్రు, జీడీ ఎంట్రీ చేసుకొని జనరల్ రిజిస్టర్ లో ఎంట్రీ చేసుకొని కోర్టుకు రెఫర్ చేస్తారు. అది ఎవరు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఇచ్చిన పిటిషన్, ముందస్తు ఇచ్చిన పిటిషన్ ఏమో కోర్టుకు పంపించిండ్రు. వాళ్ళు సెకండరీ ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు ఇచ్చిన పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ చేసిండు. అందులో సెక్షన్ ఏం పెట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టిండ్రు. మళ్ళా వీళ్ళ మీద అంటే దాడి చేసింది వీళ్ళనే, తన్నింది ఒక 2 నెలల పసికందు తన్నింది వీళ్ళే. మళ్ళా ఎవరైతే వాళ్ళు దాడి చేసిరో వాళ్ళని కాకుండా వీళ్ళ మీద, ఇప్పుడు ఎవరైతే ఈ పసికందు చనిపోతే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిరా? అంటే వీళ్ళు కొడితే వాళ్ళకు దాడులు అయినా, అంటే వీళ్ళు ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా వీళ్ళని కొట్టిరు, మళ్ళీ వీళ్ళే వాళ్ళని కొట్టిరు అన్నట్టు ఉల్టా కేసు పెట్టిరు. ఉల్టా వీళ్ళ మీద కేసు పెట్టిండ్రు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు అయినాయి. ఓకే, ఇదంతా అయిపోయినాక మొన్న అమ్మాయిని అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొక పిటిషన్ ఇచ్చిండ్రు. ఏం పిటిషన్? మా మీద ఇట్లా దాడి అయింది అని మళ్ళీ ఇంకో వాళ్ళ తల్లి ఇచ్చింది. అంతకుముందు పిటిషన్ ఇచ్చింది వాళ్ళ అమ్మమ్మ, చనిపోయిన పాప అమ్మమ్మ ఇచ్చింది. మళ్ళా నాడు మార్నింగ్ 19వ తారీఖు నాడు మార్నింగ్ వాళ్ళ తల్లి స్వయంగా పోయి పోలీస్ స్టేషన్కి ఇస్తే అది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. చేయకపోతే మొన్న ఇన్సిడెంట్ పాప చనిపోయినాక ఈ కుల సంఘాలు, విశాఖ మహారాజు వీళ్ళందరూ వచ్చి ధర్నా కార్యక్రమాలు చేస్తే అప్పుడు రాత్రి 9 గంటలకు చేసిండ్రు ఎఫ్ఐఆర్ చేసి అందులో సెక్షన్స్ ఏం పెట్టిరంటే అంటే కొట్లాడిన సెక్షన్స్ పెట్టిండ్రు. అంటే అటెంప్ట్ మర్డర్ లేదు, ఏ మర్డర్ లేవు. అమ్మాయి ఒక 2 నెలల పసికందు చనిపోతే దానికి రెస్పాన్స్ లేదు, ఏం లేదు, కొట్టుకునే కేసులు పెట్టిరు. బట్ వీళ్ళు ధర్నాలు చేసుకోండి, మీరు రోడ్ల మీద కూర్చోండి అని చెప్పేసి ఓన్లీ 324 పెట్టిరు వాళ్ళు. 324, 115 అంటే తిట్టుకున్నారు, కొట్టుకున్నారు అన్నట్టు. ఇది కంప్లీట్ అయినాక నిన్న మొన్నటి వరకు ఇట్లా జరిగిందన్న. నిన్న తీన్మార్ మల్లన్న గారికి నేను స్వయంగా ఇది సంఘటన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే తన వ్యక్తిగత షెడ్యూల్ ఏది ఉన్న కూడా అన్ని పక్కకు పెట్టుకొని బాధితుల కొరకు, బీసీల కొరకు, ఎస్సీ ఎస్టీ మన కులాల కొరకు అన్న స్పందించి ఎమ్మడే వస్తుంటే 60 మంది పోలీసులు అన్న, ఒక డిఎస్పీ, 2 సిఐలని, 4 ఎస్ఐలని, మొత్తం కల్లకుర్తి దగ్గర కుట్ర గేట్ ఉంటదన్న. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అలా భర్త ఎస్సీ, ఈమె చాకలేమనా? భర్త చాకలైనా, భార్య ఎస్సీ. ఓకే ఓకే ఓకే, చెప్పండి. అన్నగారు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే అన్నను అరెస్ట్ చేయడానికి మళ్ళా పన్నంగా పడింది రెడ్డి కులం.
పన్నంగా మారితే దాన్ని అన్న చాకచక్యంగా తీసుకొని నిన్న డిఎస్పీ గారి దగ్గరికి వస్తే డిఎస్పీ గారు ఇచ్చే సమాధానం ఒకదానికి ఒకటి పొందడం లేదు. అంటే దళిద్రం ఏంటంటే డిఎస్పీ అనేది ఆయన బీసీ కులం, యాదవ్ కులానికి చెందిన వ్యక్తి, ఎస్ఐ ముదిరాజుకు చెందిన వ్యక్తి. వీళ్ళకి అధికార ఉన్నప్పటికీ కూడా రెడ్డిల చేతిలో కీలుకు మళ్ళాక నడుస్తుంది. అగైన్ అన్న వచ్చి మాట్లాడి అన్ని చెప్పిన తర్వాత కూడా మేము యాక్షన్ తీసుకుంటాం, మాకు టైం కావాలంటే డిఎస్పీ ఇంకా అంటే అది వరకు అక్కడ డ్యూటీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు అక్కడ ఉన్నారు. డ్యూటీలో ఆయన సిఐ అశోక్ రెడ్డి సిఐ అయింది కదా, ఉన్నాడు అశోక్ రెడ్డి ఉన్నాడు. మరి అశోక్ రెడ్డి లేడు, ఆయన మోషన్స్ అయినాయంటే ఆయన వెళ్ళిపోయినట్టు. మోషన్స్ అయినాయా అంటే దొంగ మోషన్స్ అనేసరికి మోషన్స్ అయినాయి. మగవాడు వచ్చే వరకు ఆడిది తెంకొని పోతుందంటే అట్లా ఉంది పంచాయతీ. ఇలా పంచాయతీ అంతా ఎట్లుందంటే మొగుని కొట్టి మొత్తుకునే రకం ఈ రెడ్డిలది. ఇక కొట్టిందేమో బాధితులను బీసీ పిల్లలను కొట్టిండ్రు, మళ్ళీ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసిండ్రు. అక్కడ ఉన్న దొంగ వాడు లుచ్చ కొడుకు వాడు అశోక్ రెడ్డి అనేటోడు వాడు పారిపోయిండు. అగైన్ డిఎస్పీ గారు కానీ అక్కడ ఉన్న పోలీస్ శాఖ కానీ ఆ సెక్షన్లను యాడ్ చేయడానికి టైం పడుతుంది, వాళ్ళని అరెస్ట్ చేయడానికి టైం పడుతుంది. అసలు వీళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి వాస్తవానికి. ఫస్ట్ వీడు దొంగ ఈ అశోక్ రెడ్డి అనేటువంటి వాని మీద పెట్టాలి, అక్కడ ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయాలి. అప్పుడే కానీ సమాజానికి ఏమంటారు ధైర్యం రాదు. ఇప్పటికీ అక్కడ కుమ్మెర విలేజ్లోకి వెళ్ళినామన్నా, నిన్న ధర్నా చేసినాం, గంట సేపు ధర్నా చేసినా పలకరించేటోళ్ళు లేడు అక్కడ. ఒక బాధ్యత గల డిపార్ట్మెంట్, బాధ్యత గల డిఎస్పీ గారు వాళ్ళు వచ్చి అయ్యా మేమున్నాం, మీకు హామీ ఇస్తున్నాం, ఇక మీరు ఈ టైంలో మేము చేయకపోతే మీరు అప్పుడు మమ్మల్ని నిలదీయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమిస్తారు, వాళ్ళ పైన వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు హామీ ఇచ్చి నెరవేర్చడానికి మళ్ళీ వీళ్ళు హామీ ఇస్తే నువ్వు ఎట్లా ఇచ్చినవరా పైన వాళ్ళు దొబ్బుతారు కదా. అవును, ఈ విషయంలో ఏ ఎట్లా పెడతావు అని అంటారు కదా, వాళ్ళు అంటారు కదా. నిజమన్న ఇది అవుతే దళిద్రం ఏంటంటే ఈ ఎస్సీలతోన ఈ బీసీలతోన ఓట్లు వేపించుకున్న ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో కుచుకుల దామోదర్ రెడ్డి, కుచుకుల రాజేశ్వర రెడ్డి తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నాడో వాడు రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అంటాడన్న, వాడు లుచ్చే కొడుకు, ఈడ ప్రాణం పోతుంది, అమ్మాయిని పరామర్శించేది పోయి వాడు నిన్న పోయి రాయలగండిలా అచ్చంపేట కాన్సెంట్రేట్ రాయగండిలో పూజలు చేస్తున్నాడు. వాడు ఈడే ఎవరి కొరకు పూజలు చేస్తాడన్న, మంది చనిపోతుంటే ఓట్లేస్తే 5 సంవత్సరాలు భరించాల్సిందేరా అన్నట్టుగా చెప్తున్నారు అన్నట్టు. మీరు ఓట్లు వేసేటప్పుడు ఏం చేసిరా, ఓట్లు వేసినాక 5 సంవత్సరాలు భరించాల్సిందే, ఏం చేస్తే మీరు ఏం చేసినా కానీ మీరు చూడాల్సిందే కంపల్సరీ అన్నట్టు చెప్తున్నాయి. అందుకే అన్న తీర్మానం వల్ల ఒక నినాదం పెట్టిండు, రైట్ టు రీకాల్ అని, ఓటుని రిటర్న్ తీసుకునే హక్కు. అందుకే అనే తీర్మానం వల్ల ప్రపోజల్ తీర్మానం వల్ల నచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లున్నాయి మరి అన్న, మొత్తం మారిపోయినా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పిండు. యూత్ మొత్తం కదిలింది, సుమారుగా 500 మంది పైగా యూత్ మొత్తం పాల్గొన్నారు. వాళ్ళకందరికి భరోసా ఇచ్చిండు. ఏ పిల్లకు ఏ బిడ్డకు ఏ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ బిడ్డకు ఎక్కడ ఎవడు దాడి చేసినా నేను ఉపేక్షించేది లేదు, తక్షణమే వాళ్తానని చెప్పేసి హామీ ఇచ్చడం వల్ల అందరు ఊపి పీల్చుకొని నాకు తెలిసి రాత్రి నిద్రపోయి ఉంటారన్న అందరు. అంటే వాళ్ళ భయానికి అందరు భయపడి నిద్రలుడుకు 1 రోజులు ఉన్నాయి. తీర్మానం వచ్చేసరికి వీళ్ళు పరాదయ్యారు ఊళ్ళకి. లేరు, ఎవ్వరు లేరన్న. ఊళ్ళో వాళ్ళ ఇళ్ళన్నీ అన్న డైరెక్ట్ నేరుగా నిందితుల ఇళ్ళని ముట్టడించినా అన్ని తాళాలు వేసుకొని పోయింది ఎవడాడు ఎక్కడోడు అక్కడ. అయితే ఇంకొక శపథనం అన్న, ఇది ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక ఏంటంటే ఇప్పటికి కూడా ప్రభుత్వం దిగి వచ్చి స్పందించి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆ నిందితులు ఎవడున్నాడు. ఇప్పుడు ఈ బాధితుల కుటుంబానికి న్యాయం చేసుడు కాదు, ఈ విషయం పైన స్పందించకుండా ఉన్నారంటే బీసీలకు ఎస్సీలకు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఈ సంఘటన మీద వీళ్ళు స్పందించకపోతే నిందితుల ఇళ్లను కూలగొట్టి నేలమటం చేసి ఆ ఊరు నుంచి బహిష్కరించే ఏర్పాట్లు కార్యాచరణ తీసుకోబోతున్నాం. ప్రతిసారి మన మీద దాడులు చేస్తే మన బీసీల మీద ఎస్సీల మీద దాడులు చేస్తా ఉంటే ఈ అడ్డగోలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రతిసారి చేతులు కట్టుకుని ఏం బీసీలు ఎస్సీలు ఉట్టిగా లేరు కదా. నిన్న కుమ్మెర గ్రామంలోన నిన్న పాదయాత్రతో కుమ్మెర వెళ్ళినాము. కుమ్మెర గ్రామంలో యూత్ మొత్తం కదిలింది. వాళ్ళకి దమ్ముంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు వచ్చి ఉండమని అన్న, వాళ్ళ నిజంగా వాళ్ళ ఇప్పుడు దాదాపుగా ఈ మధ్య కాలంలో వాళ్ళు వస్తారో రారో కూడా తెలియదు. కాకపోతే చాలా దారుణం, 2 నెలల పసికందును ఫుట్బాల్ అనేది అంతే అసలు కొబ్బరికాయ పలినట్టు వలిగిందట పాపం పరిస్థితి. అది ఎంత అసలు ఘోరం, ఒక రాక్షసుడా లేకపోతే మనిషి రాక్షసుడా, వాడేమన్నా కడుపుకు అన్నం తింటుండా గడ్డి తింటుండా, అసలు ఏంది గంత
ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు కొందరు ఏబట్టి ఇలా రెడ్డి జాతికి అవమానం చాలా ఘోరం ఇది. అన్న రెడ్డిలందరూ అందరికి వ్యతిరేకం కాదన్న మేము. వ్యతిరేకం మనం ఎందుకు వ్యతిరేకం? ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బీసీలందరూ తిరగబడే రోజు వస్తుంది. ఈ బీసీ ఎస్సీ ఎస్టీల మీద ఆధిపత్యం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మేము వ్యతిరేకం. అధికారం అనుభవించడం మనకు వ్యతిరేకం. అధికారం ఎవరైతే అక్రమంగా అనుభవించడం వీళ్ళు కదా. వీళ్ళు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఉన్నోళ్ళ పేదోళ్ళని ఆదుకుంటారు. ఏం వీళ్ళేమన్నా వీళ్ళు పేదోళ్ళని ఆదుకోరు. రెడ్డిల పేదోళ్ళని ఆదుకోరు. అగ్ర కులాల ఇళ్ళ కూడా పేదోళ్ళని ఆదుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది కేవలము బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకే మేము వ్యతిరేకం. అవునవును. వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఉడుకున్నారన్నారు రెడ్డిలు, వాళ్ళకు మేము అనుకూలం. వాళ్ళు మా కడుపులో పెట్టుకొని మేము చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. కానీ ఇలాంటి చీడ పురుగులు ఎవడైతే ఉన్నాడో వాడిని చీల్చి చెండాడతామన్నా. రైట్. అక్కడ ఆ బాధితులకు పాపం వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదు. నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేస్తాను.